అందరికీ నమస్కారం. ముందుగా మనం డిఎంటీ అంటే డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఎలా చేయాలి అనేది చూపిస్తాను. ఇక్కడ యాప్ ఓపెన్ చేయండి. మనకి ఈ రకంగా రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రాల్ చేశారంటే డిఎంటీ పీపీఐ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి వ్యాలిడేట్ కొట్టారంటే ఇక్కడ ఓటీపీ అడుగుతుంది అనమాట. ఇది బెనిఫిషరీకి మనం ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ అండి. ఓటీపీ వచ్చింది, ఓటీపీ ఎంటర్ చేస్తున్నాను. సక్సెస్ అనేది తీసుకుంది. ఇక్కడ మీరు అకౌంట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ బ్యాంక్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు నేను మీకు అకౌంట్ అయితే యాడ్ చేసి చూపిస్తాను అన్నాడండి. ఓకే, నా పేటిఎం బ్యాంకు సబ్మిట్ అయితే కొట్టేసాను. సక్సెస్ అయితే అయిపోయింది. ఈ రకంగా వస్తుంది. ఒకవేళ మనం బెనిఫిషరీకి కొట్టేసాము, ఆ బెనిఫిషరీ ఇంకా మన దగ్గరికి రాడు ఖచ్చితంగా అనే ఆలోచన ఉంటే మీకు ఇక్కడ చూడండి, అమౌంట్ అయితే ఏదైతే బెనిఫిషరీ ఖాతా యాడ్ చేసామో అదైతే చూపించడం జరుగుతుంది. వెంటనే మెసేజ్ అయితే ఇచ్చిందనమాట. ఇప్పుడు మనం అకౌంట్ని డిలీట్ చేసుకోవాలి. ఆ బెనిఫిషరీకి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది, అంతా అయిపోయింది. ఇప్పుడు డిలీట్ కొట్టామంటే ఓకే, ఇక్కడ అమౌంట్ అనేది డిఎంటీలో అంటే మనం విత్డ్రాల్ చేసిన క్యాష్ విత్డ్రాల్ చేసినవి చూపిస్తుందండి. ఐఎంటీ ద్వారా నిఫ్టీ ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు కస్టమర్కి రాడు మన దగ్గర కనుక్కున్నప్పుడు డిలీట్ ఆప్షన్ బెనిఫిషరీలో కొట్టేసామంటే ఓటీపీ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఓటీపీని ఎంటర్ చేసామంటే సబ్మిట్ కొట్టేస్తే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ నేను బెనిఫిషరీలో కూడా చూపించాను, ఐడి అనేది లేదు. ఓకేనా, ఈ రకంగా మనం అకౌంట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్లో మనం నిజంగా కస్టమర్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ చేయాలి ఆధార్ ద్వారాగా అనేది ఎలా అనేది చూపిస్తాను. ఓకే.